హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. ఈరోజు నేను మా ఇంట్లో మటన్ కూర వండుతున్నాను. ఆ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. మటన్ని 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని మంచిగా నీట్గా కడిగి అక్కడ పెట్టుకున్నాను. కారము, గల్లులుప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ నూనెలో వేడి నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేసేసుకొని మంచిగా ఇవి ఎర్రగా వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇవి బాగా వేగిపోవాలి. దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. 1 కేజీ మటన్ ఉంది కాబట్టి నేను దీంట్లోకి కలర్ కోసం రెడ్గా ఉండాలంటే మటన్ అయినా చికెన్ అయినా నేను కొంచెం కారం యాడ్ చేసుకుంటాను. కొంచెం గరం మసాలా. రెండు బాగా వేగిన తర్వాత దీంట్లోకి మటన్ వేసుకొని మంచిగా వేగిన తర్వాత మాత్రమే నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చక్కగా అది వేగి మంచిగా స్మెల్ వస్తుంది. మటన్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిగించుకోవాలి. ఎంత బాగా కనపడుతుందో వేగుకుంటూ చక్కగా బాగుంది. దీన్ని మాత్రం ఒక పావు గంట సేపు బాగా హైలో పెట్టేసుకొని తిప్పుకుంటూ వేయించుకొని బాగా నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఉన్న తడి మొత్తం ఎగిరిపోయి వేగిపోయిన ముక్కలో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు వేయించుకుంటేనే మటన్ కానీ చికెన్ కానీ టేస్ట్ బాగా ఉంటుంది. కొంచెం కారం వేసాను కనుక ఇప్పుడు కూడా కొద్దిగా దానికి సరిపోని కారం వేసేసుకోవాలి. మటన్కి సరిపడే కారం ఇప్పుడే వేసేసుకుంటే మటన్ బాగా కలిసిపోతుంది. ఉప్పు కారం మంచిగా కలిసిపోతుంది. నేనైతే గల్లులుప్పే వాడతాను చికెన్కి కానీ మటన్కి కానీ. పప్పులు సాంబార్లకి ఎక్కువ గల్లులుప్పే వాడుకుంటా. చూసారా, ఇట్లా నీళ్ళంతా బయటకు వచ్చేసి ఇదంతా చక్కగా మగ్గిపోయి మళ్ళీ నూనెలో మటన్ వేగేంత వరకు నీళ్ళు మనం ఏమీ పోసుకోకుండా ఇట్లా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఇంత నీరు వచ్చేసింది, మనమేమి నీరు యాడ్ చేయకుండానే ఇదంతా ఇనికిపోయి చక్కగా నూనెలో ముక్క వేగుతున్నప్పుడు మళ్ళీ కొంచెం మనం నీళ్ళు పోసుకొని వేగిన తర్వాత నీళ్ళు పోసుకొని అప్పుడు ఉడకనీయాలి మటన్ని బాగా. ఇలా బాగా నీళ్ళన్నీ మగ్గిపోయినాయి. అసలు ఏ చుక్క నీళ్ళు కూడా లేవు. చూసారు కదా, ఇవన్నీ ఇట్లా నూనె బయటకు వచ్చేయాలి ముక్కలో నుంచి. ఇట్లా నూనె బయటకు వచ్చేటప్పుడు మాత్రమే ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. అప్పుడు ముక్క చెదురు అవ్వకుండా గట్టిగా ఉంటుంది. చిత్తుగా అవ్వదు ముక్క. ఎట్లా ఉడికిన ముక్క అట్లా మంచిగా ఉంటుంది. ఇట్లా 2-3 నిమిషాలు చక్కగా వేపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే 2 విజిల్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా తొందరగా అయిపోతుంది. నేనైతే 2 విజిల్స్ 3 విజిల్స్ ఆ మటన్ని బట్టి, లేత మటన్ అనుకోండి కొంచెం 2 విజిల్స్ సరిపోతాయి. మరి బాగా గట్టిగా ఉంది ఇది ఉడకదు అనుకుంటే మాత్రం ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇది మరీ అంత గట్టిగా అయితే ఏమీ లేదు, మెత్తగానే ఉంది కాబట్టి నేను 1 విజిల్ 2 విజిల్ వస్తే సరిపోతుంది. నేను ఈ వేపుకోవడంలోనే చాలా వరకు కూర మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇంత ఎర్రగా వేగాలి, నూనె కూడా బయటకు వచ్చేయాలి. చూస్తున్నారుగా మీరు. ఇంకా ఇప్పుడు ఇది అసలు ఇందులో కొంచెం కూడా పచ్చి లేదు. ఆ నీళ్ళతో ఉడికిపోయింది, ఆ నూనెతో వేగిపోయింది. కాకపోతే ఇంకా మంచిగా మెత్తగా అవ్వాలి కాబట్టి నేను కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఆ ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఇంకా గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఈ నీళ్ళు యాడ్ చేసుకొని
ఉడికించుకుంటే గ్రేవీ వస్తుంది, చక్కగా తినటానికి బాగుంటుంది. అప్పుడు ఇందులో ఇప్పుడు ఉప్పు కారం సరి చూసుకొని కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఉప్పు కారం సరి చూసుకున్న తర్వాత ఒక్క 2 విజిల్స్ పెట్టేసుకుంటాను. కర్రీ ఎలా ఉందో విజిల్స్ తీసాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. ఇట్లా చక్కగా విజిల్ పెట్టేసుకుంటే టైం సేవ్ అవుతుందని నేనైతే విజిల్ పెట్టు. చక్కగా మొత్తం మెత్తగా ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర ఏం లేదు ఇవాళ, ఓన్లీ కస్తూరి మేతి ఉంటే అది వేసేసుకున్నాను. చూసారుగా ఎంత బాగా కలర్ వచ్చేసింది కూర కూడా. ఇట్లా మటన్ కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే నేను చేసిన కర్రీ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మటన్ కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో